హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక పొలిటికల్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ గారికి, అలాగే ఆయన అంటే గతంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నట్టుగా కూడా చాలా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పల్లా శ్రీనివాస్ గారు ఆయనతో కొన్ని హెచ్చరికలు జారీ చేశారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? కొలికపూడి గారు ఇద్దరు తెదేపా ఎమ్మెల్యేలే, కానీ ఒకరు తిరువూరు, ఒకరు గాజువాక. పల్లా శ్రీనివాస్ గారు గాజువాక, అది ఎలాగ రికార్డ్, ఎందుకంటే హైయెస్ట్ మెజారిటీ. సో పల్లా శ్రీనివాస్ గారు హిస్టరీ ఏంటంటే, ఎక్కడైతే డిప్యూటీ సీఎంగా 2019లో ఓడిపోయారో అక్కడే కూటమి ప్రభుత్వం, ఇద్దరు జనసేన టీడీపీ ఎవరు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలిచినట్టే కదా. సో పల్లా శ్రీనివాస్ గారు బంపర్ మెజార్టీతో గెలుచుకున్నారు. ఏ వైసీపీ అయితే పవన్ కళ్యాణ్ ఓడించి ఓ వైసీపీ విర్రవీగిందో, సో అక్కడ వైసీపీ తరఫున టీడీపీ జెండా ఎగరేశారు బికాస్ ఆఫ్ పల్లా శ్రీనివాస్ గారు. సో ఈ కొలికపూడి ఏంటంటే కొన్ని రకాల ఏవో పర్సనల్ ఇష్యూస్, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఆపారుగా. ఒకసారి ఉద్యోగుల కోసం 15,000 కోట్లు శాంక్షన్ చేయించారుగా. తర్వాత ఆ ఫార్మాకు సంబంధించిన వ్యర్థాలన్నీ కూడా ఏవి మెయింటైన్ చేయకుండా సముద్రంలో కలిపేస్తున్నారు అవి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు ఏంటి తెలుసుకొని దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ శాఖ అధికారిని మాట్లాడి అప్పుడు చేయాలి. అంతేగాని బహిరంగంగా ప్రతిదానికి మీటింగ్ పెట్టేసి నేను అలాగైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మంత్రి కూడా కలవనివ్వలేదు. ఆయన కలిసేవాడు కాదు, ఓ ఎమ్మెల్యే కలిసేవాడు కాదు. బయటకు వచ్చి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారండి, ఆయన ఒక ఛాన్స్ ఇవ్వట్లేదని. ఈయన నాకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఎమ్మెల్యే అయినా కూడా అన్నట్టుగా కొలిక్పూడి వారు కొన్నిసార్లు అలా బయటకు స్టేట్మెంట్లు ఇవ్వడం, కొన్నిసార్లు స్టేటస్లు పెట్టుకోవడం. మేబీ ఈయనకి ఒక పదవి ఆశించి రాలేదనో, లేదా ఇంకే ఇతర విషయాల్లో, అంటే మంచి ఎప్పుడు బయటికి చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలి అనేది ఉంటుంది. సో ఈయన ఒక రాజకీయ ప్రజాప్రతినిధి అని మర్చిపోయి బయటికి స్టేట్మెంట్ ఇచ్చి సొంత పార్టీ మీద విమర్శలు చేస్తే ఆబ్వియస్లీ పల్లా శ్రీనివాస్ గారు ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో కలిసినప్పుడు, బాబు నువ్వేం గొప్ప అనుకుంటున్నావా ఏంటి, ఇలా మాట్లాడకూడదు, తెలిసి మాట్లాడాలన్నట్టుగా హెచ్చరిక. అంటే అది మళ్ళీ వార్నింగ్ లాగా అయిపోయింది, హెచ్చరిక కాదు, చూచాయిగా పిచ్చాపాటిగా మాట్లాడుకుంటారు కదా. నువ్వేదయ్యా స్వామి మాట్లాడితే బరస్ట్ అయిపోతున్నావు, బీపీ తెచ్చేసుకుంటున్నావు, ఏవో మాట్లాడుతున్నావు, ఏవో స్టేటస్లో పెడుతున్నావు, అది కాదు కదా. నీకు ఏదైనా సమస్య ఉంటే నీకు నీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటాడు, ఆ ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడుకో, లేదంటే నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకో, లేదా యువనేత లోకేష్ గారితో మాట్లాడు, పెద్దలతో సంప్రదింపులు చేయి. సార్ నేను అడిగిన దానికి నా మాటకి వాల్యూ లేదని చెప్పు. అది కదా పద్ధతి. నువ్వు మాట్లాడితే రోడ్డు ఎక్కిపోతే ఎట్లా అవుద్దాయా అన్నట్టుగా మాట్లాడి ఉండొచ్చు. దానికి ఏంటంటే వైసీపీ వాళ్ళు చూసారా, కొలిక్పూడి వారు మొన్న వాళ్ళ ఛానల్లో వార్త కూడా చూసా, కొలిక్పూడి వారు గతంలో కూడా బెల్ట్ షాపుల మీద ధర్నా చేశారు, నిజంగా ఆయన గొప్ప మాట చెప్తున్నారు. గతంలో అంటే గతంలో ఎవరు ప్రభుత్వం ఉంది? వైసీపీ ఉంది. మరి ఆ ప్రభుత్వం ఆ ఛానలే చెప్పుకుంటుంది పెద్ద గొప్పలాగా. గతంలో కొలిక్పూడి వారు బెల్ట్ షాపుల మీద కూడా ధర్నా చేశారంట. మరి గత ప్రభుత్వంలో బెల్ట్ షాప్ మెయింటైన్ చేసింది ఎవరు? మీరు కాదా? అంటే ఏదో టీడీపీకి యాంటీగా మాట్లాడుతున్నాడని ఏదో వార్త రాసేస్తున్నారు తప్ప, అక్కడ ఉండే సబ్ ఎడిటర్లు కూడా మరి అక్కడ యాంటీగా వాళ్ళ వైసీపీ గురించే రాస్తున్నారుగా అదే ఛానల్లో. మరి ఏం మాట్లాడతారు? సో అవి కొంచెం హుందాగా నడుచుకోవాలి ప్రజాప్రతినిధి అనేది. అదే బహుశా ఆయన చూచాయిగా చురకలు అంటించి ఉండొచ్చు బహుశా, అది ఈ వార్త. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.